యోగా వల్ల వచ్చే లాభాలు ఏంటి? స్ట్రెస్ రిలీఫ్, మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, స్ట్రెస్ మొత్తం దూరం అవుతుంది, మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది, బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది, మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గుతాయి, మన మైండ్ రిలాక్స్ అవుతుంది. ఈ యొక్క యోగా చేస్తే బీపీలు షుగర్లు తగ్గుతాయని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. స్ట్రెస్ ఉండదు, ఫిజికల్ గా ఫిట్ ఉంటాం. యోగా డే కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగా డేకి వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అసలు ఈ గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఎక్కాలి అనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నిస్ వర్క్ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి, సో ఇట్స్ అ వెరీ బిగ్ స్టెప్, మైల్ స్టోన్ లాంటిది మన వైజాగ్కి. అది కూడా బీచ్ దగ్గర చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి వెరీ మోర్ ఫన్. అండ్ యోగా మనకి బెనిఫిట్స్ ఎలాగో మన అందరికీ తెలుసు. ఐ జస్ట్ హోప్ దిస్ గోస్ ఆల్ రైట్. యోగా వల్ల వచ్చే లాభాలు ఏంటనుకుంటున్నారు మీరు? సార్, మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది, బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏమైనా హార్మోన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా అన్ని సార్ట్ అవుట్ అయిపోతాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ విశాఖలో ఇప్పుడు జరగబోయే యోగా ఎలా అనిపిస్తుంది మీకు? సార్, ఇట్స్ వెరీ ప్రౌడ్ బీయింగ్ బికాస్ ఐఎమ్ చిన్నప్పటి నుంచి వైజాగ్లోనే ఉన్నాను, కానీ వైజాగ్లో అన్ని ఎక్కువ పార్టిసిపెంట్స్ ఏం లేవు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ద ప్రోగ్రామ్ గోయింగ్ ఆన్ వైజాగ్. అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగా డేని ఎలా అనిపిస్తుంది మీకు? విశాఖలో జరుగుతుంది కదా. ఫ్రాంక్లీ స్పీక్ ఒక గుడ్ ఇనిషియేటివ్ ఇది. అంటే ఎస్పెషల్లీ మాలాంటి స్టూడెంట్స్కి ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అండ్ మార్నింగ్ పొద్దునే లెగవడానికి యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ ఐ థింక్. యోగా వల్ల వచ్చే లాభాలు ఏంటంటారు? బాడీ స్ట్రెచ్ అవుద్ది, కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతాం, మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. రేపు యోగా దినోత్సవం కదా, అంటే మోడీ గారు వస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని పిలుపునిచ్చారు. యోగా చేసుకుంటే చాలా మంచిదని చెప్పి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది? Sir, myself Deepthi Priya, and I was so happy that this is the first time I was joining Sri Chaitanya College, and I was just being too happy that this everyone yoga, right? So yoga is doing very help for good even, and this and I just wanted to see everyone that doing rally here with this yoga participation, and I'm so happy that to seeing this. బాగా అనిపిస్తుంది. అంటే అందరిలో ఉన్న టాలెంట్ ని బయటికి తేడానికి, కాన్ఫిడెన్స్ ని తేడానికి అలా కండక్ట్ చేస్తున్నారు కదా, హ్యాపీగా ఉంది. యోగా చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అనుకుంటున్నారు? యోగా చేయడం వల్ల హెల్త్ బాగుంటది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ డే ఎంత మంది అన్న హెల్త్ ఉండాలి కదా. స్ట్రెస్ రిలీఫ్, బాడీ పెయిన్స్ అవి ఇదే ఉండవు, మళ్ళీ హెల్త్ కూడా బాగా గుడ్గా ఉంటుంది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు విశాఖలోనే యోగా డే పెడతామన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. మనం విశాఖపట్నంలోనే పెట్టడం అంటే చాలా పెద్ద విషయం. అది చాలా మంది వెళ్తారని అనుకుంటున్నాను. ఈ రోజు విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగా డే జరుపుకుంటూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వస్తూ ఉన్నారు. అంటే ఈ యోగా డేలో మీరు పాలు పంచుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఈ స్కీమ్ చాలా పెట్టినందుకు చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే యోగా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెంటల్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ స్కీమ్ ని ఒక్క ఇయరే కాకుండా ప్రతి ఇయర్ ఉండాలని అనుకుంటున్నాను. యోగా డేకి ఎంతో గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు అసలు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి ఫీలింగ్ ఇది. అంటే మన ఒక తెలుగు స్టేట్ నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది ఉంటే మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ లా ఉంటుందని అనుకుంటున్నాను. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన ఆంధ్ర గొప్పతనాన్ని బాగా పెంచడానికి ప్రభుత్వం బాగా ప్రయత్నిస్తుంది. అలాగే పిల్లల్లో ఆత్మీయత పెంచి, అలాగే వాళ్ళకి చాలా కష్టాలు దూరం చేసి, అలాగే మంచి పనుల్లో ప్రోత్సహించి కొంచెం అందరి మధ్య సమానత్వాన్ని చేకూర్చడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. యోగా వల్ల వచ్చే లాభాలు ఏంటి? యోగా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎలాగంటే మనకి స్ట్రెస్ మొత్తం దూరం అవుతుంది, అలాగే మనకి కాళ్ళ నొప్పులు కానీ ఎటువంటి ఏమైనా బాడీ పెయిన్స్ ఉన్నా దూరం అవుతాయి. అలాగే ఎటువంటి స్ట్రెస్ లేకుండా టెన్షన్ లేకుండా ఫ్రీగా
ఏదేం వర్క్ చేయగలుగుతాం. పిల్లలు కూడా ఇది బాగా చదువుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రోజు మన విశాఖ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు విశాఖకు వస్తూ యోగా డేని జరిపిస్తూ ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఒకవేళ నిజంగానే వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తే మన విశాఖకే వస్తుంది కదా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము వెళ్ళడానికి. అక్కడ మోదీ గారు వస్తారు, చూడ్డానికి చాలా, ఆయన మనతో పాటు చేస్తారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి యోగా చేస్తే. సో హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు యోగా చేస్తే? లైక్ ఏ పెయిన్స్ రాకుండా, బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గుతాయి. అంటే స్టార్టింగ్ లో ఉంటాయి బట్ తర్వాత తగ్గుతాయని నమ్ముతాం. మా ఫ్యామిలీ అంతా కూడా యోగా క్లాసెస్కి వెళ్తాము. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగా డేని గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కించాలని ఆలోచనతో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. అది యాక్చువల్లీ వేరే స్టేట్స్ కూడా ముందు ఇంకా రాలేదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ముందు ఉంటుంది. సో మన విశాఖపట్నంకి ఫస్ట్ వస్తుంది కాబట్టి దానికి క్రెడిట్ వెళ్తుంది కాబట్టి బాగుంటుంది. అదే యోగా దినోత్సవంగా జరుగుతుంది. మోడీ గారు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటటువంటి యోగా డేని ఇక మన విశాఖలో జరుగుతుంది. ఏమనిపిస్తుంది మీకు? ఫస్ట్ టైం మన ఆంధ్రాలో జరుగుతుంది. అందరూ ఇక్కడికి వస్తున్నారు. అంటే బీచ్ లో చాలా జనాలు వస్తారు. దీని తర్వాత మనం గిన్నెస్ రికార్డులో ఎక్కుదాం అనుకుంటున్నాం. సో యోగా చేయడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మన మైండ్ రిలాక్స్ అవుతుంది. మనం బాడీ ఫ్లెక్స్ చేయడం వల్ల లైక్ బాడీ కూడా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ కొంచెం తగ్గడం. సో బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము కూడా యోగా డేకి ఎదురు చూస్తున్నాం. యోగా డే గురించి అందరూ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు యోగా చేద్దామా అని చెప్పేసి అందరితో. అంటే ఈరోజు యోగా డేకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, అంటే గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇలాంటి ఒక ఆలోచన వచ్చినందుకు ఆయనకి. ఇంకా అంతేకాకుండా అంతా ఆంధ్రాలో జరుగుతున్నందుకు మేము దాంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది మాకు. యోగా దినోత్సవం జరగబోతుంది. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? విశాఖలోనే జరగటం ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా దీనిలాగా ఉంది. ఒకవేళ నేను అందరికీ పార్టిసిపేట్ చేసి మన గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గెలిపించాలని చూస్తున్నాం. విశాఖలోనే పెడుతున్నారు కాబట్టి మన మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చంద్రబాబు నాయుడుకి వరకు మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కించాలనేది అనుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన ఫస్ట్ పెద్ద ఇంకా ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెడతామని చాలా పెద్ద ఇది. యోగా వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఫిట్నెస్ కోసం మొత్తం అదే ఒక్కడానికి ఉంటాయి కదా, దానికోసం మనం చేస్తాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా విశాఖలో ఎంతో భారీగా ర్యాలీతో పాటు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు విశాఖలో ఉన్నటువంటి యోగా దినోత్సవం జరుపుకోవడానికి ఎంతో ఆసక్తిగా యువతంతా ముందుకు వచ్చారు. అసలు ఈ రోజు యోగా ఎలా చేస్తారు ఏంటి అనేది, యోగా వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో మరి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు జూన్ 21వ తారీఖున నిర్వహించబోయే యోగా ఆంధ్ర దినోత్సవం ఆర్కే బీచ్ కాళీమాత గుడి దగ్గర నుంచి విశాఖపట్నంలో పార్కోట్ల వరకు నిర్వహిస్తున్నటువంటి యోగాంధ్ర దినోత్సవానికి పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి విద్యార్థులు, తల్లిదండ్రులు, మరి కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్, కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి జూన్ 21వ తారీఖున యోగాంధ్ర దినోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము నారా లోకేష్ గారు ఇచ్చిన పిలుపును అనుసరించి విశాఖలో భారీ ఎత్తున అవగాహనగా పెద్ద ర్యాలీ విద్యార్థులతో, నిరుద్యోగులతో ఈరోజు అక్కైపాలెం వేదికగా నిర్వహించాం. మరి జూన్ 21వ తారీఖున ఏదైతే గిరిజన విద్యార్థులు 25,000 మంది మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ యొక్క యోగాని ఎలాగ చేయాలన్న విషయం మీద వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఈ రోజు గిన్నిస్ బుక్ ఎక్కాలనే ఆలోచనతో ఉన్నారు. ఆయన ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్ గా మరి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అతి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యోగాంధ్ర దినం తప్పకుండా గిన్నిస్ బుక్ ఎక్కుతుంది.
ఎందుకంటే మాలాంటి నిరుద్యోగ యువతకు కూడా దగ్గరుండి పిలిచి లోకేష్ గారు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత విద్యార్థులు పాల్గొవాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు మేము ఈ యొక్క అవగాహన సదస్సు కల్పించాం. ప్రతి కాలేజీ ఇగో వాత్సల్య ఇంటర్మీడియట్ కాలేజీ దగ్గర నుంచి ప్రతి కాలేజీ ఇందులో భాగస్వామ్యం అయ్యింది. అదే విధంగా ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ యొక్క యోగా చేస్తే బీపీలు, షుగర్లు తగ్గుతాయని చెప్పి దీన్ని చాలా పాజిటివ్ గా తీసుకోవడం శుభ పరిణామంగా మేమైతే అనుకుంటున్నాం. దాదాపు 10 లక్షల మంది విశాఖ వేదికగా జూన్ 21వ తారీఖున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి మాకు గొప్ప నమ్మకంతో మేము ఈరోజు ఈ పిలుపునిస్తున్నాం. తప్పకుండా హెల్త్ ఈజ్ ఇంకా యోగాలోని పాల్పంచుకోవడానికి యువత చాలా మంది మన దగ్గర ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోగా వల్ల వచ్చే లాభాలు ఏంటనుకుంటున్నారు? స్ట్రెస్ ఉండదు. యోగా వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఫిజికల్ గా ఫిట్ ఉంటాం, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాం.